మాస్టర్ గారు, చెప్పండి. చాలామంది ప్రతి విషయంలో తృణీకరించబడుతున్నారని బాధపడుతున్నారు. వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చూడనయ్యు, నువ్వు చెప్పినట్టుగానే చాలామంది అందం లేదని, సరైన వస్త్రాలు లేవని, చదువు లేదని, కూలి పని చేస్తున్నానని తృణీకరించబడేవారు ఉన్నారు ఈ భూమి మీద. నిజంగా దావీదు కూడా అనుకుని ఉండొచ్చు, నా తల్లిదండ్రులు తృణీకరించారని, నా అన్నదమ్ములు తృణీకరించారని దావీదు కూడా అనుకుండొచ్చు. కానీ దేవుడు మాత్రం తృణీకరించలేదు. దేవుడు దావీదులో ఉన్న ఆ యొక్క హృదయాన్ని గ్రహించాడు, హృదయాన్ని చూశాడు. ఆయన ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని ఆయన దావీదు సింహాసనం మీద ఉంచాలనుకున్నాడు. నిజంగా ఈరోజు మీరు కూడా తృణీకరించబడుతున్నారా? చాలామంది చేత తృణీకారానికి లోనవుతున్నారా? దావీదుని ఏ విధంగా నిజంగా ఎంతోమంది తృణీకరించిన దేవుడు మాత్రం సింహాసనం మీద ఉంచాడు. మనల్ని కూడా ఒక దినాన మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని మీరు నమ్మండి. God bless you. Praise the Lord.